హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం పారాబోలా చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. పారాబోలాలో మనకి 4 స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x. దీని స్టాండర్డ్ ఫార్మ్ షేప్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సైడ్ చూడండి, ఈ షేప్లో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం పారాబోలా చాప్టర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ పారాబోలాలో మనకి 4 స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x. దీని యొక్క షేపు ఫిగర్ ఎలా ఉంటుంది అంటే ఈ సైడ్‌లో ఈ షేప్‌లో ఉంటుంది. ఇగో ఫస్ట్ పాయింట్ చూడండి, వర్టెక్స్ అంటున్నాం. మనకి ఈ 7 పాయింట్స్ నేర్చుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్‌లలో కూడా సేమ్ ఇవే పాయింట్స్ ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకుంటే ఈ చాప్టర్ ఈజీ మనకి. సో, ఇగో ఈ పాయింట్ ఉంది కదా! ఈ పాయింట్ మనకి వర్టెక్స్ అయితుంది. ఆరిజిన్ అనేదే మనకి వర్టెక్స్ అయిపోతుంది కాబట్టి ఇది 0, 0. సో, వర్టెక్స్ మనకి 0, 0. నెక్స్ట్ ఫోకస్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఫోకస్ ఎక్కడ ఫామ్ అయితుంది అంటే ఇగో ఈ షేప్ లోపల ఇగో ఇక్కడ ఫామ్ అయితుంది. ఈ డిస్టెన్స్ ఆల్వేస్ ఏ. ఈ డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్. మరి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది అంటే ఏ, 0 అవుతుంది. సో, ఫోకస్ ఏంటి పాయింట్ ఇప్పుడు? ఫోకస్ ఏంటి? ఏ, 0. సో, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏదైతే ఈ ఈ లైన్ ఉందో దీన్ని యాక్సిస్ అంటాం మనం. ఇగో ఈ లైన్ ని మనము యాక్సిస్ అంటాం. ఇది యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. బట్ ఇది యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అనేది యాక్సిస్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనకి వై వాల్యూ 0 ఉంటుంది కాబట్టి ఇది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇగో ఈ లైన్ ని మనము టాంజెంట్ అంటాం. ఈ లైన్ ని మనం ఏమంటామంటే టాంజెంట్ అంటాం. ఇది y యాక్సిస్ టాంజెంట్ అవుతుంది కాబట్టి y యాక్సిస్ మీద x వాల్యూ 0. సో, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది ఇగో ఈ షేప్లో ఇగో ఇలా మనకి ఈ ఫోకస్ పాయింట్ గుండా పోతుంది. అది దీన్నే మనం ఏమంటున్నామంటే లాటస్ రెక్టమ్ అంటున్నాం. ఈ ఈక్వేషన్ ఈ లైన్ ని మనం ఏమంటున్నాం? లాటస్ రెక్టమ్ అంటున్నాం. ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? అది ఏ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఏ, 0 పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో, x ఈక్వల్స్ టు ఏ. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈ లోటస్ రెక్టమ్ కి ఆపోజిట్ లో మనకి డైరెక్ట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ కూడా మనకి టోటల్ గా ఏ డిస్టెన్స్ ఉంటది. సో, ఇక్కడ పాయింట్ ఏమైంది అంటే -a, 0. సో, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్స్ టు -a. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ప్రతి 4 ఫార్మ్స్ కి కూడాను 4a ఉంటుంది మనకి. నెక్స్ట్ సెకండ్ స్టాండర్డ్ ఫార్మ్ తీసుకుందాం. స్టాండర్డ్ ఫార్మ్ y స్క్వేర్ ఈక్వల్స్ టు -ax. x యాక్సిస్ కి నెగటివ్ సైడ్, x యాక్సిస్ కి నెగటివ్ సైడ్ ఫామ్ అవుతుంది. దీని యొక్క ఫోకస్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. ఫోకస్ ఏమైంది ఇక్కడ? ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ? ఏ డిస్టెన్స్. సో, ఎక్స్ యాక్సిస్ కి నెగటివ్ సైడ్ కాబట్టి -a, 0 ఈ పాయింట్. దీనికి ఆపోజిట్ లో కూడా సేమ్ డైరెక్ట్రిక్స్ ఫామ్ అయింది. ఇక్కడ పాయింట్ ఏమైంది? ఏ, 0 అయింది. సో, ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్స్ చూద్దాం. వర్టెక్స్ సేమ్ ఇగో ఇది వర్టెక్స్. సో, 0, 0. నెక్స్ట్ ఫోకస్ ఏమైంది? ఇగో ఈ పాయింట్ ఫోకస్ అయింది మనకి. ఈ పాయింట్ ఫోకస్ అయింది. సో, -a, 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అయింది. ఎక్స్ యాక్సిస్ మీద y వాల్యూ 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. y యాక్సిస్ అనేది టాంజెంట్ అయింది మనకి. సో, x ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇగో లాటస్ రెక్టమ్ ఇలా ఫామ్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం మనం. సో, x ఈక్వల్స్ టు -a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నేను లైన్స్ గీస్తున్నా చూడండి, డాట్స్. సో, x ఈక్వల్స్ టు a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a. నెక్స్ట్ థర్డ్ స్టాండర్డ్ ఫార్మ్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ay. x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ay. మరి ఇగో ఈ పాయింట్ ఏమైంది? వర్టెక్స్ 0,
0 అయిద్ది. నెక్స్ట్ ఫోకస్ ఇగో ఇక్కడ ఫార్మ్ అయిద్ది. దీని ఫోకస్ ఇక్కడ ఫార్మ్ అయిద్ది. ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అన్నమాట. ఇక్కడ పాయింట్ ఏమైద్ది అంటే 0, ఏ అయిద్ది మనకి. ఇక్కడ పాయింట్ ఏమైద్ది 0, ఏ. దీనికి ఆపోజిట్ సైడ్‌లో కూడా మనం ఒక పాయింట్‌ని ఐడెంటిఫై చేసేస్తే మనకి పని అయిపోద్ది. ఇది 0, ఏ. సో, ఇప్పుడు ఇది ఫోకస్ ఏమైద్ది ఇప్పుడు 0, ఏ. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమైంది y యాక్సిస్ అనేది యాక్సిస్ అయిద్ది కాబట్టి x వాల్యూ 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇగో ఇది మనకి టాంజెంట్ ఇగో ఇది టాంజెంట్ మనకి. సో ఈ టాంజెంట్ x యాక్సిస్ టాంజెంట్ కాబట్టి y ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇగో ఈ పాయింట్ గుండా ఇలా పాస్ అవుతుంది. మరి ఆ పాయింట్ ఏమైంది y ఈక్వల్స్ టు a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ దీనికి ఆపోజిట్ సైడ్ లో ఉన్నది డైరెక్ట్రిక్స్ కాబట్టి y ఈక్వల్స్ టు -a. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a. x² ఈక్వల్స్ టు -4ay. y యాక్సిస్ కి నెగటివ్ సైడ్. మరి ఆరిజిన్ వర్టెక్స్ ఆరిజిన్ అయింది కాబట్టి 0, 0. నెక్స్ట్ ఫోకస్ ఇక్కడ ఫోకస్ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏమైంది యాక్చువల్లీ 0, -a కదా. సో 0, -a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y యాక్సిస్ అనేది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కాబట్టి y యాక్సిస్ అనేది యాక్సిస్ కాబట్టి x ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x యాక్సిస్ టాంజెంట్ కాబట్టి y ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇగో ఇక్కడ ఈ పాయింట్ గుండా లాటస్ రెక్టమ్ వస్తుంది మనకి. సో y ఈక్వల్స్ టు -a. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ దీనికి ఆపోజిట్ సైడ్ లో మనకి డైరెక్ట్రిక్స్ ఫామ్ అయింది. ఇక్కడ పాయింట్ 0, a కాబట్టి y ఈక్వల్స్ టు a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a.